నిజమైన ఉపయోగం. చాలాసార్లు మనం జీవించే జీవితం మనం ఏదో కొన్ని విషయాలు తెలిసి వాటిని చేసి ఇక ఇదే జీవితం అని అనుకుంటాం. కాదు. జీవితం అంటే దేవుని వాక్యంలో ఎన్నో సంగతులు వ్రాయబడుతూ వచ్చాయి. పోయిన వారంలో 2 విషయాలు జీవితం యొక్క ప్రయోజనం గురించి మాట్లాడాం. మొదటిది, యెహోవాను సేవించుట మన జీవితానికి ప్రయోజనకరమైంది. తర్వాత రెండవది, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెదకండి, అది జీవిత ప్రయోజనం. ఈ దినము 3వ విషయాన్ని మనము ధ్యానం చేయడానికి పూనుకుందాం. రండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 4 verse 34. యోహాను సువార్త 4:34 మనందరం కలిసి బిగ్గరగా చదువుదాం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నా పని, నా భాగము. నేను ఈ లోకంలోనికి నా చిత్తమును నెరవేర్చుకొనుటకు రాలేదు, తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఈ లోకంలోనికి వచ్చాను. నన్ను మహిమపరుచుకొనుటకు నేను రాలేదు, తండ్రిని మహిమపరచుటకు ఈ లోకంలోనికి వచ్చాను. ఇలా యేసు ప్రభువారు అనేక సంగతులు బోధించాడు. దేవుని యొక్క ఇష్టాన్ని మానవులమైన మనము నెరవేర్చాలి. దేవుని ఇష్టాన్ని ఎవరు ఎందుకు నెరవేరుస్తారు? ఉదాహరణకు, మన ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే వారికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. వారి ఇష్టాలను మనం తప్పకుండా నెరవేర్చాలి. ఒకవేళ మనకు ఇష్టం లేనిది మన పిల్లలు చేయడానికి పూనుకుంటే మనం వెంటనే చెప్తాము, అబ్బాయి అమ్మాయి ఇది నాకు ఇష్టం లేదు, చేయమాకండి అంటాం. మీకు ఇష్టం లేకపోతే పర్లేదు, నా ఇష్టం నేను చేస్తానంటే ఊరుకుంటామా? ఊరుకోము. మన పిల్లలు మన ఇష్టాన్ని నెరవేర్చాలని కోరుకుంటాం. అలాగనే మన తండ్రి పరలోకమందున్నాడు, ఆయన ఇష్టాన్ని ఈ లోకంలో మనం నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడంలోనే సంతోషం ఉంది. 40వ కీర్తన 8వ వచనం చదవండి. 40వ కీర్తన 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడమే మన జీవితంలో ఎంతో సంతోషకరమైన సంగతి. దేవుని ఇష్టం ఎలాంటిదైనా కూడా దాన్ని సంతోషంతో నెరవేర్చేవారి నిజంగా దేవుని బిడ్డలు. దేవుని ఇష్టాన్ని ఎరిగి దేవుని ఇష్టానుసారంగా జీవించేవారే నిజమైన దేవుని పిల్లలు. కనీసం ఒక 5 విషయాలు గత వారం కూడా గుర్తు చేయబడింది, మీకు మళ్ళీ గుర్తు చేస్తా. దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవునికి ఇష్టకరమైనది ఒక వ్యక్తి చేయాలి అని అంటే ఎలా సాధ్యమవుతుంది? ఎలా ఒక వ్యక్తి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చగలడు?
ఒక 5 విషయాలు మీకు గుర్తు చేస్తాను రండి. మొదటిది ఇదే 40వ కీర్తన 8వ వచనంలో 2వ లైన్లో రాయబడుతుంది, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యమున ఉన్నది. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యమున ఉన్నది. మనం దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి పూనుకుంటాం, కానీ దేవుని ఇష్టాన్ని పూర్తిగా చేయలేం. దేవుని ఇష్టాన్ని పూర్తిగా చేయలేం. అసలు దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాలి అంటే అసలు దేవుని ఇష్టం ఏంటో తెలుసుకోవాలి. దేవుని ఇష్టం ఏంటో తెలుసుకోవాలి. నేటి దినాల్లో చాలామంది కుటుంబ వైవాహిక జీవితంలో కుటుంబ వ్యవస్థలో కొనసాగుతున్న బిడ్డలకు భార్యాభర్తలు తల్లిలో ఒకే ఇంటిలో నివసిస్తూ ఉన్న ఒకరి ఇష్టం ఏంటో మరొకరికి తెలియకపోవడం చాలా బాధాకరం. ఒక పని చేసే వరకు ఆ వ్యక్తికి అర్థం కాదు, అరే ఇది మా అమ్మకు ఇష్టం కాదని నాకు తెలియకపోయిందే, మా నాన్నకి ఇది ఇష్టం లేదని నాకు తెలియకపోయిందే, నా భర్తకి ఇది ఇష్టం లేదని నాకు ఇంకా అర్థం కాలేదే, నా భార్యకి ఇది ఇష్టం లేదని నాకెందుకు తెలియకపోయింది, సతమతమైపోతున్నాను. దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి అసలు దేవుని యొక్క ఇష్టం ఏంటో మనకు తెలియాలి. దేవుని యొక్క ఇష్టము దేవుడు అందరికీ తెలుపడు. ఎవరి హృదయాల్లో అయితే దేవుని యొక్క ధర్మశాస్త్రం వారి ఆంతర్యములో ఉంటుందో వారికి దేవుని ఇష్టం తెలియజేయబడుతుంది. ఉదాహరణకు దేవుని పర్వతమైన హోరేబు పర్వతం మీద దేవుడు మాట్లాడిన తర్వాత సీనాయి పర్వతం మీద దేవుడు తన ప్రజల కొరకై ఆజ్ఞలు జారీ చేసి 2 పలకలుగా వారికి ఇచ్చి వారికి బోధించమని చెప్పి వారికి ఆజ్ఞాపించిన ఆ ఆజ్ఞలలో మనం ఏం చూడగలం? కమాండ్మెంట్స్ ఈజ్ ద గాడ్స్ మైండ్. దేవుని ఆజ్ఞలు దేవుని మనసును తెలియజేస్తాయి. దేవుని ఆజ్ఞలు దేవుని మనసును తెలియజేస్తాయి. ఇలా చేయొద్దు, ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలి అని దేవుని మనసులో ఉన్న ఆ మాటలన్నిటినీ ఆజ్ఞల రూపంలో పొందుపరిచారు. ఆ ఆజ్ఞలను చూస్తున్నప్పుడల్లా దేవుని ప్రజలకు ఆ ఆజ్ఞలు ఏమని అర్థం కావాలి? ఇది దేవుని మనసు, ఇది దేవుని ఇష్టం, ఇలా ఉండడం దేవుని ఇష్టం, ఇలా చేయడం దేవుని ఇష్టం, కాబట్టి నేను ఇలా ఉండాలి, నేను ఇలా చేయాలి. చాలాసార్లు ఆజ్ఞలు చాలా భారమైనవిగా కనిపిస్తాయి, కానీ అది దేవుని మనసు, అది దేవుని ఇష్టం. దేవుని ఆజ్ఞలు ఎందులో ఉన్నాయి? దేవుని ఆజ్ఞలు ఎందులో ఉన్నాయి? దేవుని ధర్మశాస్త్రంలో ఉన్నాయి, దేవుని వాక్యములో నిక్షిప్తమై ఉన్నాయి, దేవుని ధర్మశాస్త్రములో లిఖితములై ఉన్నాయి. కాబట్టి దేవుని ధర్మశాస్త్రాన్ని భక్తుడు ఏం చేశాడంటే తన ఆంతర్యములో ఉంచుకున్నాడు. ఆంతర్యం అంటే ద ఇన్నర్ హార్ట్, మనస్సులో ఉంచుకున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎవరు తమ హృదయాల్లో, ఎవరు తమ అంతరంగములో, ఎవరు తమ మనస్సులో ఉంచుకొందురో వారికి దేవుని ఇష్ట అయిష్టాలు తెలియచేయబడతాయి. ఉదాహరణకు కీర్తనలు 119వ కీర్తన 11వ వచనంలో అనుకుంటాను, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును
ఉంచుకొని ఉన్నాను. వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? పలకాలి, మీరు పలకాలి. ఏం జరుగుతుంది? మనం పాపం చేయలేం. ఎందుకొరకంటే ఈ వాక్యము దేవుని యొక్క పవిత్రతను, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క నిర్మలత్వమును, దేవుని యొక్క పవిత్రతను, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క సరి అయిన మార్గాన్ని మనకు బోధిస్తాయి. కాబట్టి మనం దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలని కోరుకోవడం మంచిదే. దానికి ఏం చేయాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మన మనస్సులో ఉంచుకోవాలి. ఇది మొదటిది. దేవుని యొక్క ధర్మశాస్త్రం మనసులో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? మొదటి కీర్తనలు మొదటి కీర్తన చదవండి. బిగ్గరగమ్మ. కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములంటే డే అండ్ నైట్స్. దివారాత్రములు బైబిల్ పట్టుకొని ధ్యానం చేస్తూ ఉండాలా? దివారాత్రములు ధ్యానించడం అంటే మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మెడిటేషన్ అంటే ఎక్కడ జరుగుతుంది? మెడిటేషన్ అనేది మనసులో జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే మెడిటేషన్ అంటే నెమరు వేయడం. మీకు తెలుసో లేదో, మనుషులందరికీ ఒకటే పొట్ట ఉంటుంది. పొట్ట ఒకటే, మనం తిన్న ఆహారం నేరుగా పొట్టలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ పొట్టలోనే మన ఆహారం అంతా కూడా డైజెస్ట్ అవుతుంది. ఏమవుతుంది? మన పొట్టలోనే ఆహారం అంతా అరుగుతుంది. కానీ పశువులకు 4 పొట్టలు ఉంటాయంట. అర్థమైందండి? నేను చెప్పింది అర్థమవుతుందా? పశువులకు 4 పొట్టలు ఉంటాయి, 4 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. పశువులు చాలా స్పీడ్గా తింటాయి. పశువులు ఎక్కువగా నమలవు. పశువులు గడ్డి తినేటప్పుడు చూడండి, గబా తినేస్తాయి. అన్నీ పెద్ద పెద్ద పీసెస్గా చేసుకొని ఫస్ట్ ఒక పొట్టలోనే పంపించేస్తాయి, తర్వాత రెండో పొట్టలోనే పంపించేస్తాయి. మిగిలిన 2 పొట్టలు ఖాళీగానే ఉంటాయి. అది ఆహారం తిని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుందంటే ఒక పొట్టలో నుండి ఆహారం గొంతులోకి తెచ్చుకొని దాన్ని మళ్ళీ నములుతుంది. చాలా మెత్తగా చేస్తుంది. మెత్తగా చేసి మళ్ళీ ఇంకో కడుపులోని పంపిస్తుంది. అలా అందుకే పశువులు అవి గడ్డి తినకపోయినా లేదా ఖాళీ సమయంలో నోరు మెదుపుతూనే ఉంటాయి. అంటే ఏం చేస్తున్నాయి? అవి లోపల నుంచి ఆహారం తీసుకొని అవి మళ్ళీ నములుతూ మెత్తగా చేసుకొని మళ్ళీ కడుపులోని పంపించేస్తాయి. అది నెమరు వేయడం. చాలాసార్లు విశ్వాస జీవితంలో మనము పవిత్రంగా జీవించాలని అనుకుంటాం, సన్మార్గంలో నడవాలని అనుకుంటాం, తీర్మానాలు చేస్తాం, చేయవలసినవన్నీ కరెక్ట్గానే చేస్తాము. కానీ మనం ఏం చేయమంటే మెడిటేట్ చేయం. మనము దివారాత్రములు దేవుని వాక్యము మీద మనసు ఉంచాం. ఇప్పుడు వాక్యం వింటాం, వాక్యం వినిపోయి ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోగానే మన వ్యాపకాల్లో మనం మునిగిపోతాం. సాయంకాలం అయిపోతుంది, పనులు చేస్తాం. తర్వాత దేవుని వాక్యం ఏం విన్నామో వాటిని గురించి మర్చిపోతాం. అలా అయితే ఉపయోగం ఉండదు. దేవుని వాక్యాన్ని అందుకే చెప్పేటప్పుడు రాసుకోనండి, మనసులో గుర్తుపెట్టుకోండి.
కొన్ని విషయాలు ప్రాముఖ్యమైనవి, దేవుడినితో ఏం మాట్లాడో వాటిని గుర్తుంచుకోవడానికి నోట్ డౌన్ చేయండి అని ఎందుకు చెప్తామంటే, ఈ విన్న వాక్యాన్ని, చెప్పిన వాక్యాన్ని మనం మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఏం చేయాలి? మెడిటేట్ చేయాలి. అప్పుడు ఈ వాక్యము దేవుని మనసును తెలియజేసి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చున్నట్లుగా మనకు సహాయపడుతుంది. ఇది మొదటిది. తర్వాత రెండవది, కీర్తనలు 143వ కీర్తన 10వ వచనం. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చడానికి ఏం చేయాలి? 143వ కీర్తన 10వ వచనం అందరం కలిసి చదువుదాం. నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఇది భక్తుడు చేసిన ప్రార్థన. భక్తుడు చేసిన ప్రార్థన. ఏం ప్రార్థన చేశాడు? ప్రభువా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుము అని మనం ప్రార్థన జీవితం. మొదటిదేమో దేవుని ధర్మశాస్త్రాన్ని హృదయంలో కలిగి ఉండడం. రెండవది ప్రార్థనా జీవితం. వాక్యం ఒక్కటి వింటే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం. వాక్యములో దేవుని చిత్తం ఏంటో తెలియజేయబడుతుంది. మనకు అర్థం కాని విషయాలు అర్థమవునట్లుగా బోధించబడతాయి. ప్రార్థనలో విన్న వాక్యాన్ని అవలంబించున్నట్లు, నడుచున్నట్లు, దాని ప్రకారం ప్రవర్తించున్నట్లు ప్రభువా నాకు సహాయపడు అని దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుతాం. దేవుని యొక్క సహాయం కోరడం అంటే అర్థం ఏంటో తెలుసా? మనం ప్రార్థించినప్పుడు దేవుని యొక్క చిత్తం తెలియజేయబడిన తర్వాత ఆ దేవుని యొక్క చిత్తములో మనం నడవడానికి ప్రార్థన మనకు సహాయపడుతుంది. ఉదాహరణకు, ఇప్పుడంటే వయసులో ఉన్నాం కాబట్టి మనకు ఎవరి సహాయం అక్కర్లేదు. మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మన పిల్లలను చేయి పట్టుకొని ఏం చేస్తాం? చెప్పండి. నడక నేర్పిస్తాం, నడిపిస్తాం. అలాగనే వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేస్తాము? మామగారిని, తాతగారిని మనం చేయి పట్టుకొని నడిపిస్తాం. లేకపోతే వాళ్ళకే ఒక ఊత కర్ర ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఊత కర్రను పట్టుకొని నెమ్మదిగా 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 నడుచుకుంటూ వెళ్తారు. ఊత కర్ర లేకపోతే నడవలేరు. ఎవరి సహాయం లేకపోతే నడవలేరు. ప్రార్థన అనే సహాయం లేకపోతే ఏ వ్యక్తి కూడా తన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేడు. అందుకే ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రార్థనలో దేవుని సహాయాన్ని కోరాలి. దేవుని సహాయాన్ని కోరితే దేవుడు నీకేం చేస్తాడంటే తనే సహాయకరంగా నిలబడి ఏదైతే దేవుని చిత్తాన్ని నువ్వు చేయాలని కోరుకుంటున్నావో ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చున్నట్లుగా నీకు సహాయపడతాడు. దానియేలు దినమునకు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? దినమునకు 3 మారు ప్రార్థన చేశాడు. చాలామంది జీవితాలు అత్యల్ప కాలములోనే చాలా బాగా మంచి తీర్మానాలతో ప్రారంభించిన వారి జీవితాలు చాలా స్వల్ప కాలంలోనే పడిపోవడం మనం చూస్తాం, తొలగిపోవడం మనం చూస్తాం. వారు చేసిన తీర్మానాల్లో నుండి, దేవుని యొక్క చిత్తములో నుండి, దేవుని యొక్క మార్గములో నుండి వారి ప్రవర్తన తొలగిపోవడానికి కారణం ఏంటంటే ద ప్రేయర్లెస్ లైఫ్, ప్రార్థన లేని జీవితం. ప్రార్థనలో మన జీవితం ఏంటో దేవుడు మనకు తెలియజేస్తాడు. ప్రార్థనలో మన బలహీనతలకు మనం సహాయం పొందగలం. ప్రార్థనలో భౌతికంగా మనం ఏవైతే జయించలేమో వాటికి బలమైన సహాయము ప్రార్థనలో పొంది
ప్రార్థనా శక్తి ద్వారా మనం ఈ లోకంలో సామాన్యమైన జీవితాన్ని జయ జీవితంగా మనం జీవించగలం. కాబట్టి రెండవది, ప్రార్థన అనే సహాయాన్ని మనము పొందవలసిన వారమై ఉన్నాం. తర్వాత మూడవది, దేవుని యొక్క చిత్తము చేయుట కొరకే. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం. కాబట్టి యేసు ప్రభు వారు ఒక చోట ఒక ఇంట్లో ఒక కూడికలో మాట్లాడుతున్నాడు. ఆయన సహోదరులు, ఆయన తల్లియు ఆయన ఉన్న గది దగ్గర నిలబడి బయట, అయ్యా మా కుమారుని పిలవండి అని కబురు పెట్టారు. వెంటనే ఒకడు వచ్చి, అయ్యా నీ తల్లి నీ సహోదరులు బయట నిలబడి ఉన్నారు, ఒకసారి వెళ్ళి మాట్లాడి రాపోండి అన్నాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, అయ్యో రాకు మా అమ్మ లేకపోతే నా సహోదరులు వచ్చారు, మీరందరూ కొద్దిసేపు కూర్చోండి, కాసేపు కూర్చొని నేను వెళ్ళి అక్కడ వెళ్ళి ముచ్చట్లు చెప్పేసి వస్తాను, నేను వెళ్ళి కాసేపు వాళ్ళతో మాట్లాడొస్తాను అని చెప్పలే. యేసు ప్రభు వారు ఏమన్నారు? 48వ వచనం అందరం కలిసి చదువుదాం. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వానిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా తల్లియు నా సహోదరియు అని. పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరియు నా తల్లి. ఒకవైపు గదిలో ఆయన ఉన్నాడు, గదిలో ఆయన శిష్యులు ఉన్నారు, కొంతమంది జనసమూహాలు ఉన్నారు. గది వెలుపల ఆయన తల్లి ఆయన సహోదరులు ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ లోకంలో ఆయన రావడానికి, ఈ లోకంలో మానవుడుగా జన్మించడానికి తల్లి గర్భాన్ని దేవుడు అరువుగా ఇచ్చాడు. ఒకవైపు భౌతికంగా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి భౌతికంగా తల్లి అయినటువంటి మరియ, దాని తర్వాత మరియ యోసేపులకు జన్మించిన పిల్లలు. ఒక మాటలో చెప్పాలంటే, భౌతికంగా మాట్లాడితే రక్త సంబంధులు, రిలేషన్స్. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, వాళ్ళు కాదు నా తల్లి నా సహోదరులు నా సహోదరి, వీరే నా తల్లి నా సహోదరి అన్నాడు. ద డివైన్ రిలేషన్షిప్ ఈజ్ ద ఇంపార్టెంట్. దైవికమైన సహవాస సంబంధము అనేది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దోహదపడేది. చాలాసార్లు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి రక్త సంబంధాలు పనికిరావు. చాలా క్లోజ్ రిలేషన్షిప్ అనేది మన రక్త సంబంధికులతో మనం కలిగి ఉండడం వలన మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము. అందుకే ఒకే ఇంట్లో అతని తల్లి అతనికి, అతని తండ్రి అతనికి విరోధంగా ఉంటారు. కారణం ఏంటి? కొంతమంది దేవుని వాక్యాన్ని చాలా గట్టిగా నమ్మి గృహాల్లో దేవుని చిత్తాన్ని గురించి చెప్పినప్పుడు తల్లిదండ్రులు వినరు. వారికి ఏం కావాలంటే లోక సాంప్రదాయాలు, లోక పద్ధతులు, వీటన్నిటితో పాటు మనం నడవాలి అని అంటారు. కొంతమంది ఏమంటారంటే, లేదు లేదు, మనం లోకంతో వేరైనా దేవునితో మనం ఏకమై జీవించాలి. ఈ రెండిటి మధ్యలో వారికి ఏం కలుగుతుంది? వ్యత్యాస భావం కలుగుతుంది. కాబట్టి దేవునితో సరి అయిన సహవాసం, దేవునితో నిజమైన సహవాస సాంగత్యము కలిగిన వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలరు.
దేవునితో ఎంత సహవాసం మనం కలిగి ఉన్నాం. సహవాసం కలిగి ఉండడం అంటే ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసం. దేవునితో సహవాసం అంటే మనం దేవుని సన్నిధిలో కూర్చోవడం, దేవుడు మానవుడు కలిసే సమయం. దేవునితో నేను మాట్లాడడం, దేవుడు నాతో మాట్లాడడం, దేవునికి నా అక్కరలు చెప్పడం, దేవుడు నా అక్కరలు తీర్చడం, దేవునికి నా మనసులోనిదంతా చెప్పడం, దేవుడు తన మనసులోనిది నాకు తెలియజేయడం. అది దేవునితో సహవాసం. ఊరికే కూర్చొని ప్రభువా నేను వెళ్తున్నాను, నాకు సహాయపడు, చేస్తున్నాను, చెప్తున్నాను ఆమేన్ అంటే సరిపోదు. అంతటితో దేవుని మనసు తెలియదు నీకు. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవడానికి మనం ఎలాగున కలిసి నివసిస్తామో అలాగనే దేవునితో మనం కలిసి సహవాసం చేయాలి. అప్పుడు దేవుని చిత్తం ఏంటో మనకు తెలియజేయబడుతుంది. అప్పుడు దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలం. తర్వాత నాలుగవది మత్తయి సువార్త 26వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 42వ వచనం అందరం కలిసి చూద్దాం. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, కలిసి చూద్దాం, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి. యేసుక్రీస్తు ప్రభువారి జీవితము మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు మాదిరి అయి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో జీవించినప్పుడు ఆయన తన ఇష్టాన్ని, తన అభిరుచిని, తన ఆలోచనలన్నింటినీ నెరవేర్చడానికి పరిపూర్ణమైన స్వాతంత్రము, స్వేచ్ఛను కలిగి ఉన్న దేవుడు తనకి ఏదైతే తెలియజేసి ఈ లోకంలోనికి పంపాడో ఆ దేవుని చిత్తమును మాత్రమే పోలేదు. పాపపు పాత్రను త్రాగే విషయంలో కూడా, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, ఒకవేళ నీకు సాధ్యం కాకపోతే నీ చిత్తమే సిద్ధించునుగాక. చాలాసార్లు దేవుని చిత్తాన్ని చేయలేకపోవడానికి కారణము మన సొంత అభిప్రాయాలు, మన సొంత ఆలోచనలు. మనముగా దేనినైనా నష్టపరుచుకోవడానికి ఇష్టం లేకపోవడాన్ని బట్టి మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేక మన చిత్తాలనే నెరవేర్చుకుంటాం. కాబట్టి నాలుగవది, యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి అయి ఉన్నాడు. తర్వాత ఐదవది, యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను, అందరం కలిసి చూద్దాం, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలిసికొనును. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకో. దేవుని చిత్తాన్ని చేయడానికి దైవికమైన జ్ఞానం, దైవికమైన గ్రహింపు అవసరం. దేవుని చిత్తాన్ని చేయడానికి దేవుని జ్ఞానం అవసరం. దేవుని చిత్తాన్ని చేయడానికి దేవునిని గూర్చిన గ్రహింపు అవసరం. దేవుని గూర్చిన గ్రహింపు అంటే దేవుని గురించి తెలుసుకోవడం, దేవుని మనసు ఏంటో తెలుసుకోవడం. గ్రహింపు అయితే మనం దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చగలం. కాబట్టి ఈ 5 విషయాలు, మొదటిదిగా దేవాని చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషము. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు మనకు సహాయపడు 5 సంగతులు. కాబట్టి మన విశ్వాస జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి
మనం ఎలా ప్రయత్నం చేస్తున్నాము అనేది ప్రశ్న. తర్వాత రెండవది, దేవుడిచ్చిన పనిని పూర్తి చేయడము మన జీవితం యొక్క ప్రయోజనంలో రెండవ భాగం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. అందరం కలిసి చదువుదామండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద నెరవేర్చి, సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని. దేవుడు మనందరికీ చేయుటకు కొన్ని పనులనిచ్చాడు. ఏం పనులు అంటే, మనం చేసే పొట్టకూటి కొరకు, జీవనోపాధి కొరకై చేసే పనులు, వీటిని గురించి మాట్లాడట్లేదు. ఇవి అవసరమే, అది జీవనోపాధి, ఈ లోకంలో మనం జీవించుట కొరకు. అయితే పరలోకంలో మనం జీవించుట కొరకు ఈ లోకంలో దేవుడు మనకు కొన్ని పనులను ఇచ్చాడు. ఆ పనిని మనం పూర్తి చేయాలి. మొదటిది ఏం పని? రండి, జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం. పేజ్ నంబర్ 778 పాత నిబంధనలో జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. జెరుబ్బాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు. జెరుబ్బాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. దేవుని మందిరం యొక్క పని, ద వర్క్ ఆఫ్ గాడ్స్ హౌస్, దేవుని మందిరం యొక్క పని. దేవుని మందిరము భౌతికమైన పని, దేవుని మందిరం యొక్క ఆత్మీయమైన పని. ఇది దేవుడు మనందరికీ ఇచ్చి ఉన్నాడు. దానిని మనం నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. తర్వాత రెండవది, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం. కలిసి చూద్దాం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటకు నా యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటకు నా పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైందిగా ఎంచుకోలేదు. రెండవది, దేవుని కృపా సువార్త పరిచర్య. దేవుని కృపా సువార్తను ప్రకటించే పని దేవుడు మనందరికీ ఇచ్చాడు. వాటిని మనం పరిపూర్ణంగా నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు నామమును ఎరుగని అన్యజనులలో దేవుని నామం ప్రకటించబడాలి. ఇదివరకు దున్నని బీడు భూములను దున్నవలసిన పని, క్రీస్తును గూర్చి ప్రకటించు, సువార్తను ప్రకటించు పని దేవుడు మనందరికీ ఇచ్చాడు. ప్రభు వలలో పాలు పొందుచున్న వారికి కూడా అది ఇవ్వబడింది. ఎవడు ఈ రొట్టెను తినునో ఈ పాత్రను త్రాగునో ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించును. కాబట్టి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములను మనము ప్రకటించవలసిన పని మనకి ఇవ్వబడింది. దానిని మనం నెరవేర్చాలి. మూడవది, 2వ తిమోతి పత్రిక 4:7, 2 తిమోతి చాప్టర్ 4:7. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ద వర్క్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు పని. విశ్వాసము అనేది కూడా పని.
విశ్వాసాన్ని కాపాడుకునే పని మనం ముగించాలి. విశ్వాసాన్ని కాపాడుకునే పని. విశ్వాసం అనేది మనం దినదినము చూపుచున్న దేవుని యందలి విశ్వాసం, దేవుని వాక్యమందలి విశ్వాసం. ఈ లోకంలో మనం దేవుని కొరకు జీవించుచున్న విశ్వాస జీవితాన్ని కూడా మనం కాపాడుకొని ముగించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి రెండవది, దేవుడు మనకిచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద దేవునిని మహిమపరచాలి. ఇది రెండవ. తర్వాత మూడవ విషయం, జీవిత ప్రయోజనం కొరకు మనకివ్వబడుచున్న మాట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కలిసి చదువుదాం. నా సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను. అందరం కలిసి చదువుదామండి. ఫిలిప్పీ పత్రిక 3:13. సహోదరులారా, దగ్గరగా, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. 14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై గతించిన పరిస్థితులు, గడిచిపోయిన మనుషులు, గడిచిపోయిన స్థలాలు, జరిగిపోయిన వాటన్నిటినీ గూర్చి మనం ఆలోచించాల్సిన అక్కరలేదు. అయితే మన ముందు ఎంతో భవిష్యత్తు ఉంది. ముందున్న వాటి కొరకే ఏం చేయాలంట? వేగిరపడాలి. ముందున్న వాటి కొరకే వేగిరపడాలని చెప్తూ మనలను పౌలు దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ మనలను ప్రేరేపించి మనం ఒక దైవికమైన గురి కలిగి జీవించాలి అని తెలియజేస్తున్నాం. ఈ జీవితం యొక్క ప్రయోజనం ఏంటంటే, మనము మన విశ్వాస జీవితంలో ఒక గురి కలిగి, ఒక గోల్, ఒక యాంబిషన్, అది పరిశుద్ధమైనదిగా, దేవుని కొరకై జీవించున్నదిగా, పవిత్రమైనదిగా మనం కలిగిన ఒక గురిని కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం. ఏంటి దైవికమైన గురి కలిగి జీవించడం అంటే ఏంటి? ఒక 2-3 విషయాలు మనకు గుర్తు చేయబడుతున్నాయి. రండి. మొదటిది లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇట్ ఈజ్ ఏ హోలీ హై యాంబిషన్. పరిశుద్ధమైన ఉన్నతమైన గురి ఏంటంటే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడాలి. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడాలి. ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాటం అక్కర్లేదు. విశాల ద్వారమున ప్రవేశించడానికి, ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి పెద్దగా ప్రయాసపడనక్కర్లేదు. కానీ ఇరుకైన మార్గంలో ప్రవేశించడానికి ఎంతో ప్రయాసపడాలి. దేవుని మార్గం విశాలమైనది కాదు. దేవుని మార్గం ఇరుకైనది. ఇరుకైన మార్గంలో అన్ని ఇరుకులే ఉంటాయి, అన్ని ఇరుకులే ఉంటాయి, అన్ని ఇబ్బందులే ఉంటాయి. దేవుడు ఈ ఇరుకైన మార్గము గుండా మనం వెలుచూ ఉండగా మన జీవితాలను దేవుడు తిరిగి 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 పరీక్షించి, పరిశోధించి, నూతనపరిచి ఒక పవిత్రమైన స్థలానికి మనల్ని చేర్చనై ఉన్నాడు. అది పరలోకం.
ఈ లోకంలో విశ్వాస జీవితంలో చాలాసార్లు మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే శ్రమలు, బాధలు, వీటన్నిటిని గూర్చి మనం ఏడ్చి విలపించి చింతించి, ప్రభువా ఎంతకాలము ఈ ఇరుకు, ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం ఈ శోధనలు, ఎంతకాలం ఈ శ్రమలు అని మనము ప్రార్థిస్తున్నప్పుడు మనకు ఈ ఇరుకైన జీవితంలో మనం చేసే ప్రార్థనలో మనకు బాగా గుర్తుంటుంది, ప్రభువా ఇరుకులో మొరపెట్టినప్పుడు నీవు విశాలంలో ఉత్తరం ఇచ్చే దేవుడు, నాకు ఇరుకులన్నీ తీసేసి, ఇబ్బందులన్నీ తీసేసి నన్ను విశాలంలోనికి నడిపించు అని ప్రార్థన చేస్తాం. చాలాసార్లు అలా జరగదు. ఎందుకొరకంటే మనం ఎన్నుకున్న మార్గం ఏంటి? ఇరుకైన జీవితంలో విశాలత అనేది మనం కోరుకోకూడదు. ఎందుకొరకంటే ఇరుకైన మార్గం ఇరుకైన జీవితమే. ఈ ఇరుకైన మార్గంలో ప్రవేశించడానికి, ప్రయాణం చేయడానికి, పరలోకం చేరడానికి పెద్ద పోరాటమే చేయాలి, ఒక పెద్ద యుద్ధమే చేయాలి. ఈ ఇరుకైన మార్గంలో ఏది అనుకూలంగా మనకుండదు. ఇరుకైన మార్గంలో అవమానాలు ఉంటాయి, ఇరుకైన మార్గంలో నిందలుంటాయి, ఇరుకైన మార్గంలో తృణీకారాలు ఉంటాయి, ఇరుకైన మార్గంలో హేళనలు ఉంటాయి, ఇరుకైన మార్గంలో ఒంటరితనం ఉంటుంది, ఇరుకైన మార్గంలో కొదువలు ఉంటాయి, ఇరుకైన మార్గంలో నెమ్మది ఉండదు, ఇరుకైన మార్గంలో కష్టము, ప్రయాస ఉంటుంది, శ్రమలు ఉంటాయి. అయినను వాటిలో పోరాడుతూ మనం పరలోకాన్ని చేరుకోవాలి. అది ఇరుకైన మార్గం, ద నారో వే. అప్పుడప్పుడు హైవేలో వెళ్తున్నప్పుడు మనకు ఒక బోర్డు కనిపిస్తుంది, నారో వే ఉంది, ఇరుకైన మార్గం ఉంది, మీ ప్రయాణాన్ని కొంత స్లోగా చేయండి, వేగం తగ్గించి నెమ్మదిగా వెళ్ళండి. ఇరుకైన మార్గంలో వెంటనే చేరుకోలేం, వెంటనే పోలేం, వెంటనే గురి చేరలేం. ఎన్నో అపజయాలు ఉంటాయి. శత్రువు ఎన్నో విధాలుగా మనల్ని భయపెట్టి, భ్రమపెట్టి, వెనుకకు లాగి, కింద పడదోసి, మనలో విశ్వాసాన్ని సన్నగిల్లింపజేసి ఎన్నో రకాలైన శోధనలు ఇరుకైన మార్గంలో ఉంటాయి. విశాలమైన మార్గంలో ఇవి ఏవి ఉండవు. విశాలమైన మార్గము నీ కొరకు హైవే వేయబడుతుంది, నీకు తాళాలు ఇచ్చేసి నీ ఇష్టం, నువ్వు ఎలా అయినా జీవించు, ఏమైనా తిను, ఏమైనా త్రాగు, ఎలా అయినా జీవించు, ఎలా అయినా మాట్లాడు, ఎలా అయినా ఆలోచన చేయి, నీకు ఏమాత్రం అభ్యంతరం లేదు, ఆటంకం లేదు, రిస్ట్రిక్షన్ లేదు. కానీ విశాల మార్గము అపాయము, నడుపును నిన్ను నరకముకు, ఇరుకు మార్గమును కోరుకొను, నడుపును నిన్ను జీవానికి. చాలా హాయిగా, చాలా ప్రశాంతంగా రాత్రి 12 గంటలకు పడుకొని మధ్యాహ్నం 12 గంటలకు లేవచ్చు. వాడు అడిగేవాడు ఉన్నాడు, ఎలా అయినా తిరగచ్చు, ఎలా అయినా ఏమైనా చేయొచ్చు. కానీ ఇరుకు మార్గంలోకి వచ్చే లోపల క్రమశిక్షణ ఉంటుంది. ఇరుకు మార్గంలో అన్నీ కూడా పథ్యం ఉంటుంది. ఏముంటుందండి చెప్పండి? ఇరుకు మార్గంలో ఏముంటుంది? మీరు చాలా పథ్యం ఉంటారండి, ఇది చేయండి, అది చేయండి, అలా చేయండి, ఇలా. అవును, మరి ఇరుకు మార్గం. కామెరలు అయితే ఏం చేస్తారండి? పథ్యం ఉండరా? కుక్క గరిస్తే పథ్యం ఉండరా? ఉండకపోతే చేస్తా, ఉండకపోతే అంతే. వ్యాధి ముదురుతుంది, మన జీవితం ముగించబడుతుంది.
ఇరుకైన మార్గాన్ని ఎన్నుకొని ఇరుకైన మార్గంలో ప్రయాణం చేస్తూ ఈ లోకం మీద వ్యామోహం పెంచుకొని ప్రభు కొరకు ప్రతిష్ఠితమైన ప్రత్యేకమైన క్రమబద్ధమైన జీవితాన్ని జీవించని వారు విశ్వాసాన్ని కోల్పోతారు. ఇరుకైన మార్గంలో నుంచి విశ్వాసంలో తొలగిపోవడానికి ఈ ఇరుకైన మార్గంలో వారి ప్రయాణాన్ని అలవర్చుకోవడానికి ఇష్టపడరు. ఈ ఇరుకైన మార్గంలో అడ్జస్ట్ అవ్వరు. ఈ ఇరుకైన మార్గాన్ని కోరుకోవాలి. ఈ ఇరుకైన మార్గం చాలా అభ్యంతరాలతో, చాలా కష్టాలతో, చాలా లేమితో మనం కొనసాగుతున్నప్పుడు మనం ఒదిగిపోవాలి. అలా లోబడిపోవాలి ప్రభువుకు. ప్రభువా, ఇన్ని శ్రమలున్నా, ఇన్ని కష్టాలున్నా, ఇన్ని బాధలున్నా, ఇన్ని అవమానాలున్నా, ఇన్ని నిందలున్నా నేను ఈ మార్గాన్ని వదలొద్దు, నేను ఈ ప్రయాణాన్ని ఆపొద్దు, నేను నా గురిని చేరుకోవాలి. ఇది నా ఆశ. నా గురిని నేను వదలొద్దు. నేను మళ్ళీ వెనుతిరగొద్దు, మళ్ళీ వెనుకోకపోవద్దు. వెళ్తే ఏమైపోతుంది? ఫరో ఉన్నాడు, ముందు సముద్రం ఉంది. ఫరో దగ్గరికి తీసుకెళ్తే వాడు మళ్ళీ బానిసత్వంలో పెడతాడు. సముద్రంలో పడ్డామనుకోండి, చేతనైనంత వరకు ఈది అవతలికి వెళ్ళిపోవచ్చు. కానీ ప్రభు ఇరుకు మార్గంలో ప్రవేశించు వారిని నమ్మకంగా గమ్యస్థానం చేర్చుటకు నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మన పరిస్థితులన్నింటినీ చూచి, మన బాధను చూచి తృణీకరించువాడు కాదు. కాబట్టి ఇరుకు మార్గములో ప్రవేశింప పోరాటమే జరుగుతుంది. ఇది ముందున్న వాటి కొరకై వేగిరపడమని చెప్తున్న మొదటి మాట. మన ముందు ఏముంది? ద నారో వే, ఇరుకైన మార్గం. అది సరాసరి పరలోకానికి చేరుస్తుంది. ఆ మార్గాన్ని మనం కోరుకొని వెళ్ళవలసిన వారమై ఉన్నాం. తర్వాత రెండవది, కొరింథీ పత్రిక 9వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 9:24. మొదటి కొరింథీ పత్రిక 9:24 బిగ్గరగా చదవండి ఒకరు. అటువలే మీరును బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తారు, కానీ బహుమానం పొందేది ఒక్కరే, లేదా ఇద్దరే, ముగ్గురే. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజే. అందరికీ ప్రైజెస్ ఏమి ఇవ్వరు. మన VBSలో లాగా అందరికీ ప్రైజులు ఇవ్వరు. జీవితం అనే పందెపు రంగంలో అనేకులు పరిగెత్తడం ప్రారంభించారు. అనేకులు పరిగెడుతూ ఉన్నారు. అయితే పందెపు రంగంలో పాలు పొందే వారందరూ బహుమానం పొందరు, కానీ ఒక్కడే బహుమానం పొందుతాడు కదా. అలాగనే ఈ విశ్వాస ప్రయాణములో మనకున్న ముందున్న గోల్ ఏంటంటే, నేను పరిగెడుతున్నాను కదా, ఈ పరుగు దేని కొరకంటే బహుమానం పొందాలి. పరలోకంలో నా కొరకు దేవుడు ఏముంచాడు? బహుమానాన్ని దాచి ఉంచాడు. నేనిచ్చు బహుమానము నా యొద్ద ఉంది. ఆయన యొద్ద మనందరి బహుమానాలు సిద్ధం చేయబడ్డాయి. అయితే ఈ పందెపు రంగంలో చాలా జాగ్రత్తగా పరిగెత్తాలి. అందుకే అన్నాడు, ఫిలిప్పీ పత్రిక 3:14లో కూడా అన్నాడు, నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను అన్నాడు. దేని యొద్దకు పరిగెడుతున్నాను అన్నాడు? గురి యొద్దకి. గురి యొద్ద అంటే గురి యొద్దగా సర్టెన్ గోల్ ఉంది, ఒక యాంబిషన్ ఉంది, ఒక కోరిక ఉంది, ఒక టార్గెట్ పాయింట్ ఉంది. ఆ టార్గెట్ పాయింట్కి నేను రీచ్ అవ్వాలి. అర్థమైందా అండి? ఇప్పుడు దేవుడు మనకి ఇంత పెద్ద హాల్ ఇచ్చాడు. నీకేం గురిందో నాకు తెలియదు, నాకైతే ఒక గోల్ ఉంది. ఈ మందిరం నింపే వరకు మనం నిద్రపోకూడదు. ఏంటి గురి?
అర్థం కాలేదా? ఖాళీ స్థలం అంతా నింపబడే వరకు నేను నిద్రపోను, మిమ్మల్ని కూడా నిద్రపోనియాను. ఎందుకని? దేవుడు మనకిచ్చిన ఈ చిన్న జీవితంలో మనము దేవుని కొరకు ఏదో చేయాలి. ఒకే ఒక్క జీవితము, తర్వాత జీవితం అంతమైపోతుంది. తర్వాత ఈ సమయంలోనే చేయాలి. దేవుడు సజీవులుగా మనల్ని ఉంచినప్పుడే చేయాలి. ఈ భూలోకంలో దేవుడు మనకు అన్ని అనుకూలతలు ఇచ్చినప్పుడే, మన ఆరోగ్యం బాగున్నప్పుడే, వయసులో ఉన్నప్పుడే, అన్నీ చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పుడే మనం చేయగలగాలి. వృద్ధులం అయిపోయిన తర్వాత నేను చాలా చేయాలనుకున్నాను కానీ ఏం చేయలేకపోయానని అప్పుడు అనుకున్నా ఏం లాభం ఉండదు. ఇప్పుడే అనుకోవాలి. ఏం వివేకన్నా? ఇప్పుడే అనుకోవాలి, ఇప్పుడే చేయాలి, ఎప్పుడో కాదు. ఒక గురి కలిగి మనం జీవించాలి. అంటే విశ్వాసులైన వారందరికీ పరిశుద్ధాత్మ ప్రభు మనకు ఏం బోధిస్తున్నాడంటే, నీ జీవితము ఒక ప్రయోజనకరమైనదిగా జీవించడానికి నీవు ఏ గురి కలిగి ఉన్నావు? ఏ గురి ఉంది నీకు? విశాలన్న చెప్తుంటాడు, అప్పుడప్పుడు వారికి టార్గెట్ ఇస్తారంట. ఈరోజు ఇన్ని ఫైల్ చేయాలంటే అంతే, ఇక టార్గెట్ మొదలు పెట్టాడంటే నిద్ర మంచం నీదేనే ఫోన్ చేస్తాడు. ఏం లేచావా? ఎప్పుడు ఇస్తావు ఫైల్? ఎప్పుడు ఇస్తావు ఫైల్? ఎప్పుడు ఇస్తావు? ఈరోజు 4 ఫైళ్ళు చేయాలి. ఎన్ని? ఈరోజు టార్గెట్ 4 ఫైళ్ళు. స్కూల్లో టీచర్స్ చెప్తున్నారు, మీరు పనిలో టార్గెట్ ఉంది, ఉద్యోగంలో టార్గెట్ ఉంది, ఒక గోల్ ఉంది. అయితే మరి విశ్వాస జీవితంలో ఏ గోల్ సెట్ చేసుకున్నావు? ఏ గోల్ లేకుండా, ఏ గురి లేకుండా అలా ఊరికి ఎలా పడితే అలా వెళ్ళిపోయేది కాదు. ఒకవేళ అలా జీవిస్తూ ఉంటే వ్యర్థమైన ప్రయాస, సమయం వ్యర్థమైపోతుంది, జీవితం వ్యర్థమైపోతుంది, కాలం వృధా అయిపోతుంది, వయసు గతించిపోతుంది. చివరికి ప్రభు దగ్గర నిలబడినప్పుడు ఏం చేసావురా అంటే, పొందుతాను దేవుని మందిరంలో కట్టే పనిలో, ఆత్మలను రక్షించే పనిలో పాలు పొందుతాను. 1 సంవత్సరం రోజులు, ఈ రోజు నుంచి 1 సంవత్సరం రోజులు టార్గెట్ పెట్టు. ప్రభువా, ఈ సంవత్సరంలో నేను కొంతమందినైనా రక్షించాలి. నా విశ్వాస జీవితంలో ఈ విలువైన అలవాట్లు నేను నేర్చుకోవాలి. ఒక వృద్ధ సహోదరుడు నాతో మాట్లాడి, ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, ఆయన చనిపోయే లోపల కొన్ని వందల వాక్యాలు కంఠస్థం చేసి దేవునికి అప్పచెప్పాలంట. అర్థమైందండి? అదొక గోల్, అదొక గురి. దేవుని వాక్యం నేర్చుకోవాలి, సువార్త ప్రకటించాలి. మనకి ఇవ్వబడిన సమయాన్ని వృధా చేయకుండా ఒక గురి కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. ఇది రెండవది. ఇక చివరిది మూడవది రండి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. 1 Corinthians chapter 14. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు. మనకు ముందున్న వాటి కొరకే మనం వేగిరపడమని చెప్తూ, భవిష్యత్తులో మనం చేయవలసినవి, మనం సరి అయిన గురి కలిగి ఉండాలి. అవి ఏంటంటే ఆత్మ సంబంధమైన వరముల విషయమై, ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాలంటే ఆత్మ సంబంధమైన విషయాలు ఒకటి, భూ సంబంధమైనవి, పర సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, లోపల ఆత్మ సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి, భౌతికమైనవి, పర సంబంధమైన ఆత్మీయమైనవి. ఇప్పుడు మనము ఈ లోకంలో జీవిస్తూ
ఎక్కువ టైం దేనికి స్పెండ్ చేస్తామంటే ప్రకృతి సంబంధమైన, భూ సంబంధమైన, శరీర సంబంధమైన వాటి విషయాల్లో శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి ఉంటాం. అలానే పర సంబంధమైనవి, ఆత్మీయమైనవి, ఆత్మకు సహాయపడేవి, ఆధ్యాత్మికమైన జీవితంలో మనకు పరలోకంలో కూడా నిత్యత్వము వరకు మనకు బహుమానం ఇచ్చేవి, నిత్యత్వంలో కూడా ఉపయోగపడే వాటి కొరకై మనం ఆసక్తి కలిగి ఉండాలి. వాటి కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. కాబట్టి మన జీవితము ప్రయోజనకరమైనదిగా ఉండాలంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆసక్తిని కలిగి జీవించాలి. కాబట్టి ఒకవేళ ఇదివరకు జీవించిన జీవితంలో మనం ఏదైనా నిష్ప్రయోజనమైన జీవితం, ఉపయోగం లేని జీవితం జీవించి ఉంటే ఓ తీర్మానం చేస్తాం, ప్రభువా నా జీవితంలో మీరు నాతో మాట్లాడుతున్నారు, మీ చిత్తాన్ని నెరవేర్చడం నాకెంతో సంతోషము, అది నా జీవిత ప్రయోజనం. తర్వాత మీరిచ్చిన పనిని నేను ముగించడం నాకెంతో ఇష్టమైనది, అది నాకెంతో ఉపయోగకరమైంది. తర్వాత మూడవది, ఫిలిప్పీ పత్రికలో రాయబడినట్లుగా వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుతూ దైవికమైన గురి కలిగి నేను జీవిస్తాను, నాకు సహాయపడు. అలా చేసినప్పుడు మన జీవితం ఎంతో ప్రయోజనకరమైనదిగా మార్చబడుతుంది. ప్రభు మనందరికీ సహాయపడునుగాక. ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ప్రార్థన చేస్తాం. మోకరించండి, కళ్ళు మూసుకొని మన జీవిత ప్రయోజనార్థం ప్రభు మనతో మాట్లాడిన మాటలన్నింటినీ గుర్తుంచుకొని సమయం వ్యర్థం చేయదు. ఈ చిన్న జీవితంలో చాలా సంవత్సరాలు అయిపోయాయి. ఇక జీవించే కొన్ని సంవత్సరాలైనా ప్రభు కొరకు రోషంగా, పౌరుషంగా, ఒక దైవికమైన గురి కలిగి, ఆశ కలిగి, ప్రార్థనలో పట్టుదల కలిగి, పరిచర్యలో ఆసక్తి కలిగి, ఒక గురి కలిగి, ఆత్మల రక్షణ కొరకై ప్రయాసపడుతూ ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడుచు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా జీవితంలో విసిగిపోకుండా, అలసిపోకుండా, వెనుతీయకుండా ప్రభు మన కొరకై ఏర్పాటు చేసిన ఈ సమయాన్ని మనం వృధా చేయకుండా ప్రభు పరిచర్యలో, ప్రభు పనిలో, కుటుంబంలో, విశ్వాస జీవితంలో ఎక్కడైనా కూడా ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా ప్రభు వైపు చూస్తూ ఈ పరుగు పందెములో బహుమానం పొందాలని, వృధాగా కాకుండా బహుమానం పొందాలని గురి కలిగి, గురి లేని జీవితం వలె కాకుండా గురి కలిగి మనం జీవిస్తాం. మన సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు, మన జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. మనకివ్వబడిన తలాంతులను, వరములను, కృపావరములను వృధా చేసుకోకుండా దేవుడు మనలను పిలిచినప్పుడు, ఆయన యొద్ద నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనం బహుమానం పొందినట్లుగా మన విశ్వాస జీవితాన్ని సరి చేసుకుందాం. మన జీవితాలను సరి చేసుకొని ప్రభు కొరకు రోషంగా, పౌరుషంగా జీవిస్తామని తీర్మానం చేసి ఈ స్థలాన్ని విడిచి వెళ్దాం.